కరోనా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందో లేదో ఒక కొత్త మిస్టీరియస్ వైరస్ అనేది చైనా, జపాన్ కంట్రీస్ ని వణికిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారుగా 1,20,000 హెచ్ఎంపివి వైరస్ కేసెస్ అనేవి జపాన్ అండ్ చైనా కంట్రీస్ లోనైతే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అసలు ఈ హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి, ఇది ఏ వయసులో ఉన్న వారికి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అండ్ ఈ వ్యాధి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఉండే కామన్ సింటమ్స్ ఏంటి అండ్ అదే విధంగా ఈ వైరస్ కి ఉన్న ప్రజెంట్ మెడిసిన్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది సాధారణంగా జలుబుతో స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఈ వ్యాధి అనేది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. కొన్ని కేసెస్లో అయితే ఈ వైరస్ అనేది ఎక్కువ కాలం పేషెంట్స్లో ఉండడం జరుగుతుంది. అలాగే కొంతమందిలో అయితే ఈ వ్యాధి అనేది న్యూమోనియా లేదా ఆస్తమా వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ వ్యాధి అనేది ఎక్కువగా చలికాలం మరియు వర్షాకాలం మధ్యలో వ్యాప్తి. ఇప్పుడు ఈ హెచ్ఎంపి వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. హెచ్ఎంపి వైరస్ అనేది సాధారణంగా హెచ్ఎంపి వైరస్ ఉన్న పేషెంట్ని టచ్ చేయడం ద్వారా, లేదంటే ఆ వ్యక్తి తిన్నటువంటి ప్లేట్లో మనం తినడం, లేదా వాళ్ళు తాగినటువంటి గ్లాస్ ద్వారా మనం వాటర్ తాగడం, లేదా ఈ హెచ్ఎంపి వైరస్ వచ్చిన బాధితుడు పట్టుకున్న కొన్ని వస్తువుల్ని మనం టచ్ చేయడం ద్వారా ఈ వ్యాధి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా ఈ హెచ్ఎంపివి వ్యాధి సోకిన వ్యక్తి మన మీద తుమ్మినా లేదా దగ్గినా ఆ తుంపర్లో పడడం ద్వారా కూడా ఈ హెచ్ఎంపివి వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఈ వ్యాధికి ఉన్న కామన్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధికి ఉండే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే దగ్గు రావడం, అదేవిధంగా జలుబు, జ్వరం రావడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గురక, అదేవిధంగా ఒంటి మీద దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ హెచ్ఎంపి వైరస్ అనేది స్ప్రెడ్ అవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటనేవి తెలుసుకుందాం. ఎవరైనా హెచ్ఎంపి వైరస్ వ్యాధి బారిన పడవచ్చు, కానీ స్పెసిఫిక్గా కొంత వయసులో ఉన్న వారికి అయితే ఈ వ్యాధి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. 6 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నవారు అండ్ అదే విధంగా 65 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉందో వారికి కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాధికి మెడిసిన్స్ ఉన్నాయా లేదంటే వ్యాక్సిన్స్ ఉన్నాయనే విషయం గురించి తెలుసుకుందాం. సుమారుగా 60 సంవత్సరాల నుంచి ఈ వ్యాధి అనేది ప్రపంచం మొత్తం ఉన్న ఈ వ్యాధికి ఒక మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ లేవు. కానీ ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్స్ మెజర్స్ తీసుకోవడం వల్ల, లైక్ లాక్డౌన్ ద్వారా మాత్రమే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించండి.